కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క వ్యవహార శైలి చూస్తా ఉంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ మాదిరిగా కనబడుతూ ఉన్నది. ఆ ఎపిసోడ్ లో మొత్తం కూడా అవి కొట్టుకుంటాయి. తర్వాత చివరి ఆఖరిలో రెండు కలిసి సెకండ్ ఇచ్చి ముగిసిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా ఒక నాటకీయ ఫక్కీలో ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాగా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎన్నికలు వచ్చేసరికి రెండు పార్టీలు తగాదాలు పడ్డట్టుగా ఒకరిని మించి ఒకరు తారాస్థాయికి విమర్శలు చేసుకొని నేరుగా ఎదుర్కోలేక మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ చరిస్మా నిర్వహించలేకపోతున్నాయి. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి మోదీ అభివృద్ధి ఎజెండా, మోదీ సాధించిన విజయాలు, 10 సంవత్సరాల వారి పనితీరు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా, ఎన్నికలు ప్రభావితం కాకుండా కుట్రపూరితమైనటువంటి చర్యలకు రేవంత్ రెడ్డి గారు కూడా తెర లేపారని చెప్పి ప్రజలు ఈరోజు భావిస్తా ఉన్నారు.